హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిట్టుని. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు వచ్చేసరికి మనం హైదరాబాద్కి అతి తక్కువ దూరంలో ఉన్నటువంటి రామోజీ ఫిలిం సిటీకి అయితే రావడం జరిగింది. మన హైదరాబాద్ నుంచి 38 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకి రామోజీ ఫిలిం సిటీ అనేది ఉంటుంది. సో దాన్ని విజిట్ చేయడమే కాకుండా, నేను చూడడమే కాకుండా మీకు కూడా చూపిద్దాం అనేసి నా ఈ వీడియో. తప్పకుండా చివరి వరకు ఈ వీడియో అనేది చూడండి. కంప్లీట్గా నేనైతే 13 అవర్స్ అనేది షూటింగ్ చేయడం జరిగింది. ఈ 13 అవర్స్ అనేది ఒకే వీడియోలో పెడితే చాలా లెంతీగా అవుతుంది కాబట్టి దాన్ని పార్ట్స్ కింద కన్వర్ట్ చేసి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కింద పెడదాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనకి రామోజీ ఫిలిం సిటీలో వచ్చేసి కార్నివల్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. అంటే ఈ కార్నివల్ ఫెస్టివల్ అంటే ఏంటంటే, జనరల్గా మనకు రిమైనింగ్ ఎంటైర్ ఇయర్ చూసుకుంటే మన టైమింగ్ వచ్చేసి 9 to 5:30 అయితే ఉంటుంది. ఈ కార్నివల్ ఫెస్టివల్ టైంలో ఏంటంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 9:30 వరకు ఉంటుంది. సో కంప్లీట్గా 12.5 అవర్స్ అనేది మనం దాన్ని విజిట్ చేయడానికి ఉంటుంది. మనము కంప్లీట్గా 12 అవర్స్ విజిట్ చేసినా అది బస్సులో ట్రావెల్ చేస్తూ అన్ని ప్లేసెస్ని కవర్ చేయడానికి కూడా మనకు టైం అనేది సరిపోదు. అది 2 days అనేది వెహికల్లో తిరిగితే కంప్లీట్గా అనేది మనం చూడడానికి వీలుగా ఉంటుంది. సో మ్యాక్సిమం ఎన్ని నెంబర్ ఆఫ్ మెయిన్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ అనే నేనైతే మీకు దీంట్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో లేట్ ఎందుకు, మనం చూస్తున్నటువంటి రామోజీ ఫిలిం సిటీకి అయితే వచ్చేసాము. ఇది రామోజీ ఫిలిం సిటీ ఎంట్రీ అన్నమాట. సో ఎంట్రీ అవ్వగానే మనకి రైట్ సైడ్ అయితే బైక్ పార్కింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడ్ కార్ పార్కింగ్ అనేది అవైలబుల్ ఉంది. దీంట్లో వచ్చేసరికి మనకి టికెట్ బుకింగ్లో వచ్చేసి ఆన్లైన్ బుకింగ్ ఉంది, ఆఫ్లైన్ బుకింగ్ కూడా ఉంది. దాంట్లో మనకి ఇంక్లూడింగ్ ట్రావెలింగ్ కూడా యాడ్ చేసుకుని బుకింగ్ చేసుకోవచ్చు, వితౌట్ ట్రావెలింగ్తో కూడా బుక్ చేసుకోవచ్చు. మనకి వితౌట్ ట్రావెలింగ్తో వచ్చేసరికి పర్ హెడ్కి 1350 రూపీస్ అయితే పడుతుంది. దాంట్లో మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి టికెట్స్ అయితే దీంట్లో అవైలబుల్ ఉంటుంది. ఈ బిల్డింగ్లో ఆ టికెట్స్ తీసుకుని దీంట్లో నుంచి మనమైతే బస్ బోర్డింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. టికెట్స్ తీసుకుని దీంట్లో బోర్డింగ్ అయిన తర్వాత దీని బ్యాక్ సైడ్ అనేది బస్సెస్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటుంది. సో మనమైతే లోపలికి వెళ్దాం. సో బ్యాగ్లో అనేది ఫుడ్ ఐటమ్ అనేది అలౌ చేయరు. చిన్నపిల్లలు ఉన్న వారికి బాక్స్ అయితే అలౌ చేస్తారు. సో పెద్దవాళ్ళకైతే ఫుడ్ అనేది అలౌ లేదు. అలా అని చెప్పేసి మీరు ఎవరు ఫుడ్ అనేది క్యారీ చేయొద్దు. అక్కడైతే మనకి క్యాంటీన్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. బట్ రేట్లు అయితే ఎక్కువగానే ఉంటాయి, బట్ ఈ మోయడం అయితే తప్పుతుంది. అలాగే వాటర్ కూడా క్యారీ చేయకండి. మనకి లోపల ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాటర్ పాయింట్స్ అనేటివి ఉన్నాయి. సమ్మర్ కదా అని చెప్పేసి హాట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. చాలా అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్తో కూల్గా ఉండడానికి వాటర్ స్టోన్ లాగా మనకి వాటర్ ఫాల్స్ పక్కన ఉంచుకుంటే ఎలాగైతే మనకి ఫీల్ ఉంటుందో ఆ ఫీల్ కలిగే విధంగా మనకి కూలర్స్ అయితే అరేంజ్ చేశారు. వాటర్ స్ప్రింకిల్తో చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా విజిట్ చేయండి. లోపలికి రాగానే మనకి బస్ అయితే రామోజీ మూవీ మ్యాజిక్ అనే ప్లేస్లో అయితే మనకి బస్ అయితే ఆపడం జరుగుతుంది. ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ అనేది. ఈ పాయింట్ దాటిన తర్వాత మనకి రామోజీ మూవీ మ్యాజిక్ అనే పాయింట్లో మనకి బస్ అయితే ఆగుతుంది. చాలా అంటే చాలా చక్కటి వాతావరణంలో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే విధంగా, అసలు మనము మన ప్రపంచంలోనే కాదు వేరే ఏదో విత్త ప్రపంచంలో ఉన్న అయితే తప్పకుండా కలుగుతుంది. ఇది కంపల్సరీ మీరైతే ఎంజాయ్ చేయగలుగుతారు. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు. ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ చూస్తున్నంతా ఇది నైట్ టైం అనేది రామోజీ కార్నివల్ ఫెస్టివల్కి లైటింగ్ అయితే అరేంజ్ చేశారు. సో మనకి బస్ అయితే ఇక్కడ దింపుతుంది. ఫస్ట్ పాయింట్ మీరు పైన చూసుకోవచ్చు, రామోజీ మూవీ మ్యాజిక్ అని చెప్పేసి. సో దాంట్లోకి అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు మనము.
బస్సెస్ అనేటివి మనకి ఎవ్రీ 5 minutes-కి 10 minutes-కి ఒక బస్సు వస్తూనే ఉంటుంది. అంటే మనకి పికప్ డ్రాపింగ్ కోసం. బస్సు వెళ్ళిపోయింది కదా అని అటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కంటిన్యూగా బస్సెస్ అయితే మనకి పికప్ డ్రాపింగ్కి అవైలబిలిటీ ఉంటాయి. సెక్యూరిటీస్ ఉంటారు ఎక్కడికక్కడ. మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఎంట్రీలోనే మంచి ఫౌంటైన్తో చాలా అంటే చాలా చక్కగా ఉంది. సో లేట్ ఎందుకు లోపలికి వద్దాం. లోపలికి వచ్చినట్టయితే రైట్ సైడ్లో వచ్చేసరికి చంద్రముఖి డ్యాన్స్ చేసిన విధంగా రైట్ సైడ్, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ పిక్చర్ అనేది డిజైన్ చేసి పెట్టారు మనకి రామోజీ ఆర్చ్ లోపల. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా అందంగా ఉంది. అలాగే బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ అనేది లైట్ యాక్షన్ కెమెరా అనేసి ఒక స్టూడియో అయితే ఉంటుంది. దాంట్లో మనకి ఫస్ట్ అయితే ఒక షో అయితే రన్ అవుతుంది. మీరైతే ఫస్ట్ అక్కడ విజిట్ చేయండి అని అక్కడ ఉన్న బాయ్ అయితే మనకి చెప్పారు. చూస్తున్నారు కదా, లోపలికి రాగానే పెద్ద పెద్ద చెట్లు, ఎక్కడ చూసినా వాటర్ ఫౌంటైన్స్, అలాగే ఈ బిల్డింగ్స్ చూస్తున్నారు కదా. ఈ బిల్డింగ్స్ అనేటివి మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఒరిజినల్ వ్యూ అనేది ఉంటుంది. బ్యాక్ సైడ్ అంతా అది సెట్టింగ్ లాగే ఉంటుంది. ఫ్రంట్ మాత్రం మనకు చూడడానికి ఒరిజినల్ మన ఇల్లు టైప్లోనే కనబడుతుంది. సో ప్రజెంట్ అయితే మనము ఈ లైట్ యాక్షన్ కెమెరా అనే స్టూడియోలోకి అయితే వెళ్తున్నాము. దాంట్లో అనేది షో అనేది రెడీగా ఉందని చెప్పి యాక్చువల్గా మేమే ఫస్ట్ వచ్చామనేసి అనుకున్నాను, కానీ కాదు. ఆ లోపలికి వచ్చి చూసేసరికి ఆల్రెడీ థియేటర్ అయితే ఫుల్గా ఉంది. ఈ జనాభాను చూస్తే కంపల్సరీగా ఏం లేదు, ఒక 5 to 6 బస్సెస్ అయితే ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి ఇదివరకు. సో షోని చూసి ఎంజాయ్ చేయండి. షో అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. సో మనకి మూవీలో అనేది మూవీని అలా తీస్తూ ఉంటారు అనేసి మనకు చిన్న ఎగ్జాంపుల్ అయితే చూపించారు. మీరు చూస్తున్నారు కదా, ప్రజెంట్ మన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఇదేంటి మన హైదరాబాద్లో ఎక్కడ టెన్షన్ పడకండి, నేను ఇక్కడ ఫారెన్ కూడా వెళ్ళలేదు, రామోజీ సిటీలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా ఇక్కడ వితౌట్ పాస్పోర్ట్ తోటి నేనైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసాను. అలాగే మీకు కూడా చూపిస్తాను. ఇందులో మీకు ఎంతమందికి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ కనబడుతున్న బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దాంట్లోనూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క షో అయితే అరేంజ్ చేశారు. సో నేను ఆ షోస్ అన్ని చూస్తూ కూర్చుంటే ఇవన్నీ వీడియో అనేది కవర్ చేయడానికి టైం సరిపోదు, కాబట్టి నేనైతే ఆ షోనైతే అన్ని షోలని విజిట్ చేయలేదు. జస్ట్ లైట్ కెమెరా యాక్షన్ అనేది అన్ని విజిట్ చేశాను. అలాగే మనకి మూవీలో ఫైటింగ్ అనేది ఎలా మేకింగ్ చేస్తారో అదొకటి చూశాను. రిమైనింగ్ అనేది నేను స్కిప్ చేశాను, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం మూవీస్లో చూస్తూనే ఉంటాం కాబట్టి పెద్దగా ఇంట్రెస్ట్ అని నాకు అనిపించలేదు. ఇక్కడున్న సెట్టింగ్స్ చూద్దాం అనేసి నా మెయిన్ ఇంటెన్షన్. సో చూస్తున్నారు కదా, ఇది ఫిల్మీ దునియా. దీంట్లో కూడా ఒక షో అనేది రన్ అవుతుంది. ఈ సెట్టింగ్ వచ్చేసరికి మనకి సినిమాలో మూవీ థియేటర్ లాగా చూపిస్తారు. అలాగే దాని ఆపోజిట్లో స్పెసిఫిక్ కోస్ట్ ఆయిల్ కంపెనీ అని కనబడుతుంది కదా, దీన్ని అప్పుడప్పుడు మనకు సింగర్ అని చూపించినప్పుడు కూడా దీంట్లోనే చూపిస్తారు. అలాగే మన ముందు స్పేస్ యాత్ర అని ఉంది, దానికి రైట్ సైడ్లో అయితే
ఆ స్పేస్కి సంబంధించిన షో అనేది రైట్ సైడ్ వైట్ బిల్డింగ్ అయితే రన్ అవుతుంది. సో నేనైతే ఆ షోకి అయితే వెళ్ళలేదు. ఈ వైట్ బిల్డింగ్ లోనే స్పేస్ కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ అనేవి రన్ అవుతూ ఉంటాయి. సో ఫిల్మీ దునియా అనేది చాలా పెద్దగా ఉంది బిల్డింగ్. ఒక థియేటర్ ఎలా ఉంటుందో మనకి అలా కనబడుతుంది బయట సైడ్ నుంచి చూడడానికి. ఇక్కడ చాలా మూవీస్ అయితే షూటింగ్ అయితే జరిగింది. అలాగే ఈ స్పేస్ యాత్ర దగ్గర అబ్జర్వ్ చేశారు. దాని బ్యాక్ సైడ్ అయితే మనకు మగధీరలో రామ్ చరణ్ అయితే ఇంటిపై నుంచి జంప్ చేసి హెలికాప్టర్ ని క్యాచ్ చేస్తాడు కదా, ఆ హెలికాప్టర్ అయితే అక్కడ ఉంది. మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు పైన. సో మగధీర షూటింగ్ అనేది ఇక్కడ చేశారు. అలాగే దాని నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రౌండ్గా అయితే మనకి రేకులతోనైతే డిజైన్ చేశారు, ఒక 1000 మెంబర్స్ కూర్చునే విధంగా. అలాగే ముందుకు వచ్చి చూస్తే మనకి చాణక్య రెస్టారెంట్ అనేది రైట్ సైడ్, అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి బుద్ధిస్ట్ వాళ్ళ సెట్టింగ్స్ ఎలా ఉంటాయో అలాంటి మన చైనాకి సంబంధించిన సెట్టింగ్స్ టైప్లో అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే మనం దీన్ని చాణక్య రెస్టారెంట్లోకి వెళ్దాము. ఇక్కడ నుంచి ఆ చైనా దాంట్లోకి ఎంట్రీ అయితే ఉంటుంది. సో లోపల ఎలా ఉందో మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో దీన్ని చూసినట్టయితే మనకి దేశముద్ర సినిమాలో యోగా చేసేదా యోగా సెంటర్ లాగా అయితే కనబడుతుంది మనకి. ఈ సరౌండింగ్ అంతా కూడా అదే వెలుగుతుంది. అదే ఇక్కడ చూసినట్టయితే మనకి రావణాసురుడు ఆ ఫేస్ లో మాత్రం ఎంటీ స్పేస్ ఉంది. మనం వెళ్ళి అక్కడ నుంచి ఫోటో తీసుకునే లాగా చాలా బాగుంది. అలాగే చుట్టూ వచ్చేసరికి మనకి లాఫింగ్ బుద్ధాస్ అయితే ఉన్నాయి. ఒక దేశముద్ర చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది లోపలికి వచ్చి చూస్తే కంపల్సరీగా. ఇక్కడ వచ్చేసరికి మనకి మూవీలో ఫైట్ సీన్ అయితే ఎలా షూట్ అవుతుందో చూపించడం కోసం ఇక్కడ ఒక షో అయితే రన్ అవుతుంది. సో ఈ షోని మీరు కూడా చూడండి.
joining us today at Fort Frontier for our Wild West Sun Show. We hope you enjoyed it and have a wonderful day exploring here at Emoji Film City. ఇక్కడ పేపర్ బ్లాస్ట్ అనేది జరిగింది. దాంట్లో బ్లాస్ట్ అనేది చూస్తే మనకి రామోజీ ఫిలిం సిటీ నోట్స్ అనేవి కనబడుతుంది. చాలా ఫన్నీగా ఉంటుంది నోట్ అనేది. చిన్నపిల్లలు అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేయగలుగుతారు. సో దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యూ అనేది ఇలా ఉంటుంది చూడండి. మనం పాత హారర్ మూవీస్ చూసినట్టయితే ఇలాంటివి అయితే మనకు కనబడుతుంది. అలాగే బయటకు వచ్చి చూడగానే మనకి యూరేకా పాయింట్ దగ్గరలో ట్రైన్ చూడడానికి రైల్వే స్టేషన్ లాగా అయితే కనబడుతుంది. మీరు కూడా చూడండి, నిజాం నవాబ్ల కాలంలో రైల్వే స్టేషన్ ఎలా ఉండేదో అలాగే మనకు కనబడుతుంది. ఇక్కడ నుంచి చూస్తే చాలా చక్కటి వ్యూ అనేది అయితే మనకి కళ్ళకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో అందమైన రూపాలతో తీసుకున్నటువంటి డిఫరెంట్ ఫిట్టింగ్స్ అయితే మనకు కనబడుతుంది. అదేవిధంగా మనకి మధ్యలో ఈఫిల్ టవర్ కూడా కనబడుతుంది. అక్కడికి కూడా మనమైతే మీటర్ అయితే కవర్ చేద్దాం. మనకి ముందు కనబడుతుంది అయితే దీన్ని మొఘల్ గార్డెన్ అనేసి చెప్తారు. జోధా అక్బర్కి సంబంధించిన ఫుల్ మూవీ అనేది మనకి మొఘల్ గార్డెన్ అయితే షూట్ అవ్వడం జరిగింది. అలాగే సూర్యవంశం సినిమాలో కూడా అది కనబడుతుంది మనకి. సో యూరేకా పాయింట్కి సంబంధించిన వీడియో అనేది ఇంకొకటి నేను అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇది రామోజీ మూవీ మ్యాజిక్ వరకు అయితే ఫస్ట్ డ్రాప్ ఇది. సో ఇక్కడ ఉన్న వీడియోస్ అయితే కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో ఈ యూరేకాకి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే ఉంటాయి. తప్పకుండా నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి. తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా షేర్ చేయండి. ఈ చూసిన వాటిల్లో మీకు ఏదైతే బాగా నచ్చిందో నాకు కింద కామెంట్లో తప్పకుండా తెలియవచ్చండి. మీ కామెంట్స్ అనేటివి నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటాయి. సో చూశారు కదా ఫ్రెండ్స్, మూవీ మ్యాజిక్ అనేది సంబంధించిన లొకేషన్లో ఏమేమి ఉన్నాయో అన్నీ నేను కవర్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై, సైనింగ్ ఆఫ్ కిట్టు.